75 ఏళ్ల ముసలావిడను వేధించడమే మీ మహబ్బద్కి దుకాన్ అర్థమా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ బినామీ సంస్థ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఒక 75 ఏళ్ల వృద్ధురాలని వేధిస్తుందని మండిపడ్డారు. పోలీసులను రాష్ట్ర వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఆమెను అక్రమ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉందని దుర్మార్గాలు చేస్తూ రాష్ట్రంలో రేవంత్ పాలన సాగిస్తుందని పేర్కొన్నారు కేటీఆర్. 75 ఏళ్ల ముసలావిడను వేధించడమే మీ మొహబ్బద్కి దుకాన్ అర్థమా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ బినామీ సంస్థ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఒక 75 ఏళ్ల వృద్ధురాలని వేధిస్తుందని మండిపడ్డారు. పోలీసులను రాష్ట్ర వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఆమెను అక్రమ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉందని దుర్మార్గాలు చేస్తూ రాష్ట్రంలో రేవంత్ పాలన సాగిస్తోందని పేర్కొన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, 75 ఏళ్ల వృద్ధురాలని రేవంత్ బినామీ సంస్థ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా వేధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ వృద్ధురాలి విషయంలో అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో కేఎల్ఎస్ఆర్ కంపెనీకి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. మన సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని ఆదేశించింది. సిబిఐని కావచ్చు, ఏదైతే ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన సంస్థను కూడా దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇది ఒక బినామీ కంపెనీగా ఉంది, ఒక ముఖ్య నేతకు అని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఇది పూర్తిగా ఇది ముఖ్యమంత్రి బినామీ కంపెనీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్ది రోజుల క్రితమే దీనిపై అనేక ఆరోపణలు చేశారు. ఇందులో ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన కంపెనీ యాజమాన్యమే ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డికి ఒక టొయోటో ల్యాండ్ క్రూజర్ కారు కొనిచి దాదాపు 2.5 కోట్ల పైసలుకుంటుంది. ఇందులో అనేక రకాలుగా లాభం చేకూరు కంపెనీకి ముఖ్యమంత్రి ద్వారా బినామీ కంపెనీకి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. దీనిపైన కేటీఆర్ మీడియా సమావేశంలో సైతం దాదాపు 6,000 కోట్ల ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ మరొక అంశం తెర మీదకి వచ్చింది. 150 కోట్ల మోసం దారి మళ్లించడంలో అగర్వాల్ ఆరోపించారు. ఈ అగర్వాల్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన న్యాయపైన ఏదైతే దివాలా ప్రక్రియకు సంబంధించిన దానికి అగర్వాల్ తల్లి ఏదైతే అగర్వాల్ తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ తన క్లయింట్ యొక్క 75 ఏళ్ల వృద్ధ తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని బెంచ్కి కూడా తెలిపిన విషయాన్ని ఒక ఇంగ్లీష్ పత్రిక కథనం వెల్లడించింది. పూర్తిగా ఇవాళ అంటే పూర్తిగా మొన్నటికి మొన్న ఎన్ఎల్ఎస్టీలో దీనికి సంబంధించిన ఎన్సీఎల్ఏటీలో దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఒక జడ్జిని మేనేజ్ చేయడానికి కోసం స్వయంగా మేనేజ్ చేసే ప్రక్రియ కొనసాగింది. నేను ఈ విచారణకు సంబంధించి తప్పుకుంటున్నా అని చెప్పేసి ఎన్సీఎల్ఏటీ సభ్యుడు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఏదైతే అగర్వాల్ తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ తన క్లయింట్ యొక్క 75 ఏళ్ల తల్లి అరెస్ట్ చేశారు, వారిపై ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఏదైతే అంశం ఉందో దాన్ని కూడా ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా మొహబ్బద్కి దుకాన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున చెప్పుకుంటూ తిరుగుతారు. ఒక రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఇదే రాజ్యాంగం అని చెప్పేసి చెప్తారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అయిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా ఒక 75 ఏళ్ల వృద్ధురాలను వేధిస్తుంది, ఆమె గొంతు నొక్కలేక అరెస్ట్ చేయించారంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. పోలీసులను ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా సందర్భంగా రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా తెలిపారు. రాహుల్ గాంధీ గారు ఇదేనా మీ మొహబ్బద్కి దుకాన్ మోడల్ అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. వాళ్ళ పూర్తిగా అంటే
ఈ కంపెనీకి సంబంధించి పెట్టుబడిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. క్విడ్ ప్రోకో కూడా ఇందులో ఉంది. ఇది కంపెనీ పూర్తిగా రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగానే దీనిపై అనేక ఆరోపణలు వచ్చినాయి. సుప్రీంకోర్టు సైతం వీరిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ అయినప్పటికీ కూడా ఇవాళ ఏదైతే అగర్వాల్ తల్లి 75 సంవత్సరాల వృద్ధురాలు అయినప్పటికీ వేధించి ఏదైతే న్యాయం వైపు నిలబడకుండా చేసేందుకు వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక ఇంగ్లీష్ మీడియా కథనం రాయడంతో దీన్ని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ స్పందించారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సింది, ఇటు రేవంత్ రెడ్డి పూర్తిగా అవినీతి కూపంలో కూలిపోయారని చెప్పేసి కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ గత కొద్ది రోజుల కింద దీనిపై కూడా అవినీతి ఆరోపణల విషయంలో ప్రధానంగా స్పందించారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.